హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా మనం చెప్పాలి. మరి ఐపీఎల్లో మరి ముంబై వర్సెస్ ఆర్సీబీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా మరి చెప్పాలి. మరి ముంబై రిపోర్ట్ అని చూసుకుంటే ఎవరి టాస్ గెలుస్తుందో వాళ్ళే బౌలింగ్ అనేది ఎంచుకుంటున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా సరే అవతల జట్టుకి అయితే చాలా అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా సరే ఇదైతే బ్యాటింగ్ ట్రాక్ మనం చెప్పాలి. మరి అటాకర్స్ చూసుకుని ఎక్కువగా మరి ఖచ్చితంగా సరే మరి ఎక్కువగా మరి అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఆర్సీబీకి అయితే ఉంది. కానీ ఇక్కడైతే పిచ్ రిపోర్ట్లో కానీ అక్కడైతే ఆ గ్రౌండ్లో రికార్డ్స్తో కానీ ముంబైకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని మనం చెప్పచ్చు. మరి అటాకర్లో చూసుకున్నాం ముంబై టీం అయితే ఓపెనర్లు వచ్చేసి పర్వాలేదు, మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం వీక్గా అయితే ఉందని చెప్పచ్చు. పేస్కి అయితే చాలా బలంగా అయితే ఉంది. స్పిన్నర్స్ కూడా కొంచెం అయితే వీక్నెస్గా మనకి అయితే కనిపిస్తున్నారు. మరి మిడిల్ ఆర్డర్ అయితే కొంచెం బెటర్గానే నాకైతే మరి అనిపిస్తుంది, అంటే యావరేజ్గా మరి చెప్పచ్చు. మరి ఇక్కడైతే చాలామంది బలంగా అయితే ఉన్నారనేది మనం అయితే చెప్పాలి. మరి ఆర్సీబీకి అయితే వచ్చేస్తాం మాత్రం మరి ఇక్కడ ఓపెనర్లు అనేది పర్ఫార్మెన్స్ అనేది బాగానే వస్తుందా సరే, తర్వాత మిడిల్ ఆర్డర్ చాలా వీక్నెస్గా మరి ఉంది. మరి పెడితేరని ఏమన్నా తీసేమన్నా ఇంకొకరికి ఛాన్స్ ఇస్తారా లేకపోతే ఏమిటి అనేది చూడాలి. మరి మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం అయితే పర్వాలేదు, యావరేజ్గా మనం చెప్పచ్చు. పేస్ అయితే చాలా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. స్పిన్నర్స్కి అయితే కొంచెం అయితే వీక్నెస్ మరి అయితే కనిపిస్తుంది. మ్యాక్స్వెల్ అయితే ఆడాలి, మరి గ్రీన్ అయితే ఆడాలి. వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది వస్తే చాలా మంది అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా అన్నీ కూడా ప్రెస్ చేస్తుంది చాలా మంది. మరి ఫెయిల్ అయితే వస్తున్నారు, మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి బలబల్లలో చూసుకున్న వీరి జట్లకు కూడా 50-50 ఛాన్స్ అనేది ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా ఆర్సీబీ గెలిచే ఛాన్స్ అనేది ఉందేమో అనేది నాకు అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతుంది. అండ్ మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో వ్యూవర్లు తప్పనిసరిగా మరి షేర్ అయిపోతుంది, మర్చిపోకండి. బాయ్.